హాయ్ అందరికీ. నేను మొన్న కొబ్బరి జున్ను చేశాను కదా 1 వీక్ బ్యాక్. అప్పుడైతే ఈ కొబ్బరి పొడిని అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ డే కొబ్బరి లడ్డు చేద్దాము అని చెప్పేసి ఇంకా లడ్డు అయితే చేశాను. కానీ వీడియో తీశాను, వేరే ఫోన్లో ఉంది, ఇంకా చూసుకోలేదు నేను. సర్లే అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఎడిట్ చేస్తున్నాను. ఇంకా ముందుగా మనం ఆ కొబ్బరి పొడి ఎంత ఉందో చూసుకొని కొలుసుకుందాం మెజర్మెంట్స్. నాకైతే 1-2 కప్పులకి కొంచెం తక్కువగా ఉంది. ఇంకా అది ఒక బౌల్లో పెట్టుకొని ప్యాన్ పెట్టేసి స్టవ్ పైన దాంట్లో 2 టీ స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి బాగుంటుంది, స్మెల్ మంచిగా వస్తుందని చెప్పేసి ఇంకా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి పొడిని వేసి 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి ఇంకా పక్కన ఇంకో బౌల్లోకి తీసుకున్నాను. ఇది కొంచెం తక్కువ 2 కప్పులు వచ్చింది కదా, అందుకని చెప్పి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. మనం రైస్ కొలిసే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసేసి బెల్లం బాగా కరగనిచ్చాను. కరిగితే చాలంటే పాకం ఏమి అవసరం లేదు. ఏమైనా ఉంటాయి అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోండి. ఇందులో అయితే ఏమి లేవు నలకలు. ఇంకా అయితే అప్పుడు ఆ కొబ్బరి పొడిని అయితే ఇందులో వేసేసి బాగా ఫ్రై చేయండి. అంటుకోకుండా ప్యాన్కి కలుపుతూ ఉండండి మీరు. ఇంకా తర్వాత ఇందులోకి 2 ఇలాచీలు అయితే దంచేసి ఆ పౌడర్ అయితే వేసేసి ఇంకా తీసి పక్కన పెట్టాను. మళ్ళీ ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పు బాగా ఫ్రై చేసేసి దాన్ని కూడా కచ్చా పచ్చాగా, అంటే పౌడర్ మరీ మెత్త పౌడర్ కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా పొలుకులు ఉండేటట్టుగా దంచేసి ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఉండలు అయితే చేశాను. నేనైతే ఎలా వస్తాయి ఏంటి అనుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను చేస్తుంటేనే మా చిన్నోడు వచ్చి నాకు మమ్మీ అని చెప్పి తీసుకొని చాలా బాగుంది అని చెప్పి చూడండి ఎలా ఊపుతున్నాడు బాగుంది అని చెప్పేసి. తర్వాత మా పాప కూడా వచ్చేసి సూపర్ ఉంది మమ్మీ అని చెప్పారు. చాలా బాగున్నాయి ఈ లడ్లు అయితే, వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగైతే ఒక 20 లడ్లు అయితే అయినాయి. ఇంక అన్నీ తీసేసి నేను ఒక బాక్స్లోకి అయితే ఎత్తి పెట్టాను. 1 వీక్ ఉన్న అసలు పాడవ్వండి, బయటే పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో కాదు. నేనైతే 1 వీక్ దాకా తిన్నాను. చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.